యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. కాసేపట్లో మావయ్య ఆనవాయితీగా ఇచ్చే అఖండ హారతి కార్యక్రమం మొదలవుతుంది. అమ్మవారి దగ్గర అందరూ ఉంటారు. మీరందరూ ఆ రూప చుట్టూ చేరి మాటల దాడి మొదలు పెట్టండి. మీరు చేసే కామెంట్స్కి రూప కళ్ళల్లో కన్నీళ్లు కాదు, రక్తం కారాలి. అలాగే అన్నా. ఇక నుంచి ఆ రూప గురించి ప్రతి ఒక్కరూ బ్యాడ్గా అనుకోవాలి. మీరంతా పెద్ద ఇష్యూ చేయాలి. అన్నా, మీరు చెప్పింది మాకు బాగా అర్థమైందన్నా. అన్నా, మీరు ఈ విషయాన్ని వదిలేయండి, మేము చూసుకుంటాం కదా. అరే రండ్రా. నన్ను ఎన్నిసార్లు ఇన్సల్ట్ చేశావే రూపా. ఇప్పుడు ఈ జాతరలో అందరి ముందు నీ పరువు, మీ నాన్న పరువు తీస్తా. చివరకు నీకు నేనే గతి అనే సిచ్యువేషన్ క్రియేట్ చేస్తా. ఈరోజు నువ్వు నా చేతిలో ఫినిష్. భక్తులను దీవించుమా. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. నా మనసులో ఉన్న కోరిక తీరాలని బోనం ఎత్తుకుంటే ఎన్ని అడ్డంకులొచ్చినా రాజు ఆపకుండా జరిపించాడు. రాజుకి తెలియకుండానే నా ప్రేమ సక్సెస్ అయ్యేలా చేశాడు. కాబట్టి ఇప్పుడే రాజుతో నా మనసులో మాట చెప్తాను. నువ్వే ఆశీర్వదించాలమ్మా. రాజు, నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి అమ్మాయి గారు. ఇక్కడ కాదు, పక్కకి రా. ఇక్కడైతే ఏమవుతుంది అమ్మాయి గారు? ఈ రైస్ పీస్ అది నువ్వు మాత్రమే వినాలి. నువ్వు రా. చెప్పండి మినిస్టర్ గారు, రేపు వస్తున్నారుగా? సారీ ప్రతాప్ గారు, మీ అమ్మాయిని చూడడానికి మేము రావట్లేదు. అదేంటి, ఏమైంది? మీ అమ్మాయికి సంబంధించిన కొన్ని వీడియోస్ బయటకు వచ్చాయండి. అవన్నీ కూడా మీ నౌకరుతో చనువుగా ఉన్నటువంటివే. అలాంటి అమ్మాయిని కోడలుగా చేసుకోవడం మాకు ఇష్టం లేదండి. సారీ. హలో హలో, ఏమైంది తమ్ముడు? వాళ్ళు బయలుదేరారట్నా? మనం వెళ్ళాలా? అవసరం లేదక్క. ఏం జరిగింది తమ్ముడు? వాళ్ళు రావడం లేదు. ఎందుకు?
నా మూడంతా పాడైపోయింది. పదక్క వెళ్దాం. ఆ రాజుగాడితో చనువుగా ఉంటావా? ఇంకో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావా? ఆ వీడియో లీక్ చేసి పెళ్లి క్యాన్సిల్ చేసింది నేనే. వెళ్ళొస్తానండి. అలాగే అయ్యగారు. అక్క, ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందే. తెలియదా మినిస్టర్ గారు అమ్మాయి? ఆ రోజు టీవీలో చూపించారు కదా, షాపింగ్ మాల్లో ఈ కుర్రోడితోనే రాత్రంతా ఉంది. అదంతా అబద్ధం అనుకున్నా, వీళ్ళు ఇంకా కలిసే తిరుగుతున్నారన్నమాట. బాగా చెప్తున్నావురా. నేను చెప్పినట్టే చెప్తున్నావు. చెప్పు చెప్పు చెప్పు. ఇప్పటికే ఈ అమ్మాయికి చాలా సంబంధాలు క్యాన్సిల్ అయ్యాయి. ఒక సంబంధం అయితే శుభలేఖలు పంచాకే క్యాన్సిల్ అయింది. పెద్దవాళ్ళ ఇంట్లో ఇలాంటివన్నీ మామూలేలే. ఏం లొసుకుబాట్లు ఉన్నాయో ఏంటో. రై రై ఏమన్నారా? తప్పుగా మాట్లాడతా. నా మరదలంటే నాకు ప్రాణం రా. చంపేస్తా నిన్ను. దీపక్ దీపక్ ఆగు. ఏంట్రా ఈ ఆవేశం? అందరూ చూస్తున్నారు, వదులు. నీ మేనకోడల్ని ఎలా కామెంట్ చేశారో విన్నావు కదా. నేను చేసింది తప్పే కాదు. తప్పే అయితే నీకన్నా ముందు మామయ్య నన్ను ఆపేవాడు. కరెక్ట్ కాబట్టే మామయ్య నన్ను ఏమీ అనలేదు. వాళ్ళన్న దాంట్లో తప్పే ఉంది. కొందరి తలరాతంతే. వీళ్ళని ఎప్పుడూ ఈ బస్తీలో చూడలేదు. ఎవరై ఉంటారు వీళ్ళు? అమ్మా, మీరు ఇంటికి వెళ్ళండి. నేను అమ్మాయి గారిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను. పదండి అమ్మాయి గారు. పదండి. ఏమండి, రూప్ ఇంకా ఇంటికి రాలేదు. బావగారితో పాటు మీ అక్క కూడా వెళ్ళింది. ఆ దీపక్ మీ అక్క ఏదో రహస్యంగా మాట్లాడుకోవటం చూశాను. ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. ఓసారి రూపకు ఫోన్ చేయండి. అదిగో కార్లు వచ్చేసాయి. అక్కొచ్చేసినట్టుంది. కాలుకేమైందమ్మా? బోనం ఎత్తుకున్నప్పుడు జాతరలో గాజు పెంకులు గుచ్చుకున్నాయి పిన్ని. అదే జాతరలో నా గుండెల్లో గుచ్చుకునేలా జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఎవరి గురించి అన్నయ్య? ఇంకెవరి గురించి? తన గురించే. ఆఖరికి ఆ మినిస్టర్ కూడా ఈ సంబంధం మాకొద్దు అనేశాడు. తొందరగా పెళ్లి చేసి పంపించాలనుకుంటే ఉన్న చోట ఉండకుండా క్యారెక్టర్ మీద బురద జల్లుకుంటూ వస్తుంది. నా గుండె మండిపోతుంది. పెద్దయ్య, ఎవరో ఏంటో తెలియని వాళ్ళు, అమ్మాయి గారిని చూడని వాళ్ళు, ఏం జరిగిందో కూడా ఆలోచించని వాళ్ళు, మీరంటే గిట్టని వాళ్ళు కూడా మనుషులనే అనుకుంటున్నారా పెద్దయ్య? వాళ్ళ మాటలు కూడా లెక్కలోకి తీసుకుంటున్నారా? అమ్మాయి గారు ఏ తప్పు చేయదని మీకు తెలీదా? మీ రక్తాన్ని మీరే అనుమానిస్తున్నారా? ఒరేయ్,
ఎవరో ఏదో అన్నారని, నీ గురించి తన గురించి ఏవేవో మాట్లాడుకుంటున్నారని నేను కూడా అనుమానిస్తే నాకు వాళ్ళకి తేడా ఉంటుందిరా. కానీ సమాజానికి ప్రతిసారి మనం జవాబు చెప్పలేం కదా. అందుకే త్వరగా పెళ్లి చెయ్యాలి. తమ్ముడు, ఎదిగిన ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఇలా పెళ్లి సంబంధాలు తప్పిపోతుంటే, వచ్చిన వాళ్ళు తప్పుగా అనుకుని వెనక్కిపోతూ ఉంటే జనానికి కావాల్సింది నిజాలు కావు, ఇలాంటి పుకార్లనే నమ్ముతారు. తెలియని వాళ్ళు, చూడని వాళ్ళు, ఆలోచించని వాళ్ళు, గిట్టని వాళ్ళు అందరూ ఈ పుకార్లనే ఇంకా ఇంకా ప్రచారం చేస్తూ ఉంటారు. అందుకని మన జాగ్రత్తలు మనం ఉండాలి కదా తమ్ముడు. అంటే ఏం చేద్దామనక్క? జనాల మాటలు విన్నాక, అక్కడ జాతరలో జరిగిందంతా చూశాక నాకు బాధగానే ఉంది, భయంగానూ ఉంది. నా మేనకోడలి భవిష్యత్తు తలుచుకుంటేనే ఆందోళనగా ఉంది. అందుకే దీనికి పరిష్కారం ఆలోచించాను. ఇప్పటికే రూపా క్యారెక్టర్ మీడియాలో రావడంతో అందరికీ తెలిసిపోయింది. ఇవాళే మినిస్టర్ గారి సంబంధం కూడా వెనక్కి వెళ్ళిపోయింది. ఇక సంబంధాలు వస్తాయి అనే నమ్మకం కూడా లేదు. అందుకని ఏం చేద్దామంటావు అక్క? చిన్నప్పటి నుంచి తల్లి లేని పిల్లని, నా మేనకోడల్ని ఈ చేతులతో పెంచాను. పెళ్లి విషయంలో ఇన్ని సమస్యలు వస్తున్నప్పుడు అందరి నోళ్లు ముయించాలంటే దానికి ఒకే ఒక్క మార్గం. నువ్వు సరేనంటే చాలు. అక్క, నువ్వు నా గురించి, నీ మేనకోడల గురించి, ఇంటి గురించి ఏం ఆలోచించినా కరెక్ట్గా ఆలోచిస్తావని నాకు తెలుసు. నువ్వు ఏం చెప్పినా నేను కాదన్నా. ఏంటో చెప్పు. అందరి నోళ్ళు శాశ్వతంగా ముయ్యాలంటే రూపని దీపక్కిచ్చి పెళ్లి చేద్దాం తమ్ముడు. అమ్మా, తమ్ముడు, ఇప్పటికే 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇంకొక్కరు కూడా తప్పుగా మాట్లాడుకోకూడదు. బయట సంబంధాలు వెతికితే ఇలాగే నిందలు వేస్తూ వెనక్కిపోతూ ఉంటారు. కాబట్టి గుట్టు చప్పుడు కాకుండా రూపని దీపక్తో పెళ్లి జరిపించేద్దాం. ఈ ఇంటి పరువు కాపాడాలంటే ఇంకా ఈ విషయం చాలా మందికి తెలియకముందే మనం మేలుకోవాలి తమ్ముడు. ఇప్పుడు ఈ కష్ట సమయంలో, ఇలాంటి పరిస్థితిలో
నీకండగా నేనున్నాను అని చెప్పడం కోసమే ఈ పెళ్లి జరిపిద్దాం అంటున్నాను. బయట వాళ్ల కోసం పాకులాడ్డం కన్నా ఈ ఇంటి మనుషుల్ని నమ్ముకోవడం మంచిది అంటున్నాను. దీపక్ రూపని పువ్వుల్లో పెట్టుకు చూసుకుంటాడు. ఇందాక చూసావు కదా, రూపని ఒక్క మాట అన్నందుకు ఆ రౌడీల్ని ఎలా కొట్టాడో. బావగారు, జరిగిన దాంట్లో రూప తప్పేమీ లేదు. ఎవరో ఏదో వాగితే దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సంబంధాలు తప్పిపోతున్నాయంటే ఎందుకు తప్పిపోతున్నాయి? ఎవరో రూప గురించి వాళ్లకు చెడుగా చెప్తున్నారు. ఇదంతా మనం ఆలోచించాలి. అంతేకాని తొందరపడి రూప అభిప్రాయం కనుక్కోకుండా నిర్ణయం తీసుకోకండి బావగారు. అంటే ఏంటి నీ ఉద్దేశం? వదినా, ఇన్నాళ్ళు నేను మీ మాటని కాదనకుండా ఎదురు మాట్లాడకుండా గౌరవించాను. కానీ ఇది 100 ఏళ్ల జీవితానికి సంబంధించిన విషయం. రూప అభిప్రాయం ముఖ్యం. అది దృష్టిలో పెట్టుకోండి బావగారు. అవునన్నయ్య, అవన్నీ పుకార్లని మనకు తెలుసు. అటువంటి పుకార్లకు మనం భయపడ్డమేంటి? ఎవరో ఏదో అంటున్నారని అనుకుంటున్నారని తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దన్నయ్య. నేను ఈ ఇంటి కోసం, ఈ ఇంట్లో వాళ్ల కోసం, రూప కోసం ఎంత ఆలోచిస్తానో మీకు తెలీదా? ఏమీ ఆలోచించకుండానే ఒక నిర్ణయానికి వస్తానని మీరెలా అనుకున్నారు? ఇదే సరైన నిర్ణయం. ఇంతకు మించి ఇంకొక పరిష్కారం లేదు. నా తమ్ముడు నా మాటని ఎప్పుడూ గౌరవిస్తాడు. ఈ విషయంలో కూడా నా నిర్ణయాన్ని కాదనడు. అక్క, నాకు కొంచెం టైం కావాలి. తెలియదా మినిస్టర్ గారు అమ్మాయి ఆ రోజు టీవీలో చూపించారు కదా, షాపింగ్ మాల్లో ఈ కుర్రోడితోనే రాత్రంతా ఉంది. ఇప్పటికే ఈ అమ్మాయికి చాలా సంబంధాలు క్యాన్సిల్ అయ్యాయి. ఒక సంబంధం అయితే శుభలేఖలు పంచాకే క్యాన్సిల్ అయింది. పెద్దవాళ్ళ ఇంట్లో ఇలాంటివన్నీ మామూలేలే, ఏం లొసుకుబాట్లు ఉన్నాయో అంటో. అయినా అమ్మాయి గారి గురించి వాళ్ళు కామెంట్ చేయడం ఏంటి? వాళ్ళని పట్టుకుంటే మొత్తం తెలుస్తుంది. ఎలాగైనా సరే ఈరోజు నా ప్రేమ విషయం రాజుకి చెప్పాలనుకున్నాను. జాతరలో సడన్గా అలా జరగడం ఏంటి? అసలు ఆ రౌడీలెవరు? ఎప్పుడూ లేంది దీపక్ వాళ్లతో గొడవ పడ్డాడేంటి? నాకేం అర్థం కావడం లేదు.
ఏంటి రూపా ఇదంతా? అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకేం అర్థం కావటం లేదు. ఏమో పిన్ని, అంత అయమయంగా ఉంది. నా ప్రమేయం లేకుండానే ఏవేవో జరిగిపోతున్నాయి. అదే నాకు అర్థం కావటం లేదమ్మా. వచ్చిన రెండో సంబంధం కూడా తప్పిపోయింది అంటే నాకు గుండె బద్దలైనట్టుగా ఉంది. నేను బాధపడుతుంది దాని గురించి కాదు పిన్ని. వచ్చిన సంబంధం క్యాన్సిల్ అయిందని అత్తయ్య ఎంతలా అడ్వాంటేజ్ తీసుకుంటుందో చూసావా? అవునక్క, అత్తయ్య వరుస నాకేం నచ్చలేదు. దీపక్ బావ ఎంత దుర్మార్గుడో మనందరికీ తెలుసు. తనతో నీకు పెళ్లి చేయమంటుందేంటి?